మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో సరదాగా బయటకు వెళ్ళటానికి కారు లేదా అయితే వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. రీసెంట్ గా 26 సంవత్సరాల సుచిర్ బాలాజీ అనే ఇండియన్ ఆరిజిన్ భారత సంతతికి చెందిన ఒక అబ్బాయి అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో తన అపార్ట్మెంట్లో చనిపోయి కనిపించాడు. మొదట్లో దీన్ని సూసైడ్ అన్నారు. ఇప్పుడు ఇది సూసైడ్ కాదు అని చెప్పి చాలామంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు, ఇలాన్ మస్క్తో సహా. అసలు ఏం జరిగింది? ఎవరి సుచిర్ బాలాజీ? కేవలం 26 సంవత్సరాల వయసులో అతను ఎందుకు చనిపోవాల్సి వచ్చింది? ఇదే పెద్ద కాంట్రవర్సీ ఇప్పుడు అంతర్జాతీయంగా. ఇక్కడ సుచిర్ బాలాజీ ఇంతకుముందు ఏం చేశాడో తెలుసుకోవాలి. ఇతను ఓపెన్ ఏఐలో 4 సంవత్సరాల పాటు ఉద్యోగం చేశాడు. ఓపెన్ ఏఐ అంటే మనందరికి తెలుసు, చాట్ జీపీటీ ఏదైతే ప్రొడ్యూస్ చేసిందో ఆ కంపెనీ అన్నమాట. తర్వాత 2024 ఆగస్టులో దాదాపు 4 సంవత్సరాలు పనిచేసిన తర్వాత 2024 ఆగస్టులో ఈ కంపెనీని అబ్బాయి క్విట్ చేశాడనమాట. క్విట్ చేసేటప్పుడు బయటకు వచ్చాక ఈ కంపెనీ మీద, ఓపెన్ ఏఐ మీద చాలా ఎలిగేషన్స్ వేశాడు. ముఖ్యంగా ఈ కంపెనీ అనెథికల్ ప్రాక్టీసెస్ చేస్తుందని, చాలా ఎక్కువగా కాపీరైట్ వైలేషన్స్ చేస్తుందని, ఇలా 1-2 కాదు, న్యూయార్క్ టైమ్స్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చాలా ఎలిగేషన్స్ వేశాడు గత అక్టోబర్లో ఈ అబ్బాయి. దాంతో ఈ అబ్బాయి మరణం అనేది సూసైడా కాదా అనే దాని మీద ఇప్పుడు చర్చ బయలుదేరిందనమాట. ఈ సుచిర్ బాలాజీ చనిపోయిన తర్వాత ఇది సూసైడ్ అని చెప్పి గవర్నమెంట్ చేసిన అటాప్సీ చెప్పిందనమాట. అయితే వాళ్ళ పేరెంట్స్కి, చుట్టుపక్కల వాళ్ళకి డౌట్ వచ్చి వాళ్ళు ఒక ప్రైవేట్ అటాప్సీ చేయించారు. ఈ అటాప్సీలో అబ్బాయి చనిపోయిన పరిస్థితులు చాలా అనుమానాస్పదంగా ఉన్నాయని, అబ్బాయి అపార్ట్మెంట్లో ఒక పెన్ డ్రైవ్ ఏదో మిస్ అయిందని, లేదా చుట్టుపక్కల చాలా అబ్బాయి ఏదో సంఘర్షణ పడినట్టు కొన్ని ఆనవాళ్ళు దొరికాయని, దీని మీద ఇన్వెస్టిగేషన్ జరగాలని చెప్పి సుచిర్ బాలాజీ తల్లి చాలా మందికి ట్యాగ్ చేస్తుందన్నమాట ట్విట్టర్లో. ఇలా ట్యాగ్ చేస్తూ ఇలాన్ మస్క్ కూడా దీని మీద FBI ఇన్వెస్టిగేషన్ జరగాలని చెప్పి మస్క్ కూడా ట్యాగ్ చేస్తుంది. అంతేకాదు, ఆవిడ తన కొడుకు ఈ వయసులో ఎందుకు సూసైడ్ చేసుకోవాల్సి వచ్చింది, అది సూసైడ్ కాదు అని అనుమానాలు వ్యక్తం చేస్తూ చాలా మందిని అప్రోచ్ అవుతుందన్నమాట. ఈ విషయంలో అబ్బాయి చేసిన స్టేట్మెంట్స్, అంటే అబ్బాయి కొన్ని స్టేట్మెంట్స్ ఆ టైంలో చేశాడంట. ఎప్పుడైతే దీన్ని క్విట్ చేశాడో ఆ టైంలో ఓపెన్ ఏఐ పాల్పడే చాలా అనెథికల్ ప్రాక్టీసెస్ సంబంధించి కాంక్రీట్ ఎవిడెన్స్ నా దగ్గర ఉంది, చాలా పెద్ద ఎవిడెన్స్ నా దగ్గర ఉన్నాయని చెప్పి అబ్బాయి ఎలిగేషన్స్ చేసినట్టు. అదే సందర్భంలో ఓపెన్ ఏఐ మీద చాలా మంది లా సూట్స్ ఫైల్ చేశారనమాట. ముఖ్యంగా యాంటీ ట్రస్ట్ లా బ్రేక్ చేస్తుందని, తర్వాత అనెథికల్ ప్రాక్టీసెస్ పాల్పడుతుందని, వాళ్ళ యొక్క కాపీరైట్స్ భంగం కలిగిస్తుందని, దాంతో పాటు ఈ ఓపెన్ ఏఐ అనేది చాలా చోట్ల ఇన్ఫర్మేషన్ తీసుకుని కొన్నిసార్లు నాట్ ఫర్ ప్రాఫిట్ అని చెప్పి ఇప్పుడు ప్రాఫిట్. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక బుక్ రాశాను అనుకోండి, ఆ బుక్ నేను ఆన్లైన్లో పెట్టాను. ఆ బుక్లోంచి ఎక్సెప్ట్స్ తీసేసి, అంటే ఆ బుక్లోంచి కొన్ని కాన్సెప్ట్స్ తీసుకుని ఓపెన్ ఏఐలో చూపిస్తుంది. ఓపెన్ ఏఐ అది ఫ్రీగా ఇస్తుందా లేదా అంటే, ఇప్పుడు ఓపెన్ ఏఐలో కూడా ప్రీమియం స్టార్ట్ అయింది కాబట్టి వాళ్ళు కూడా దానికి ప్రాఫిట్ మోటివ్లో చూస్తున్నారనమాట. అప్పుడు అది తప్పే కదా. సో ఎప్పుడైతే కాపీరైట్స్ లా బ్రేక్ అవుతున్నాయో, లేదా యాంటీ ట్రస్ట్ లా బ్రేక్ అవుతుందో, దీని మీద చాలా మంది కేసులు ఫైల్ చేశారు. ఇలాన్ మస్క్తో సహా ఓపెన్ ఏఐ మీద లా సూట్లు చాలా వచ్చేసాయి అనమాట. సుచిర్ బాలాజీ ఓపెన్ ఏఐ క్విట్ చేసిన తర్వాత ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఓపెన్ ఏఐని రెగ్యులేట్ చేయాల్సిన అవసరం చాలా ఉందని, ఓపెన్ ఏఐ ఇంటర్నెట్కి, ఇంటర్నెట్ సొసైటీకి, మనుషులకి చాలా హార్మ్ చేస్తుందని చెప్పి, అదేవిధంగా చాలా రైట్స్ వయోలేట్ చేస్తుందని, దానికి సంబంధించి తన దగ్గర చాలా కాంక్రీట్ ఎవిడెన్స్ ఉందని, ముఖ్యంగా ఎంటర్ప్రినర్స్కి, బిజినెసెస్కి ఓపెన్ ఏఐ చాలా హార్మ్ చేస్తుందని చెప్పి కూడా ఆయన ప్రకటించడం అప్పట్లో సంచలనం రేపింది. ఈ సందర్భంగా సుచిర్ బాలాజీ మాట్లాడుతూ, అవసరమైతే ఈ కేసుకు సంబంధించి ఓపెన్ ఏఐకి వ్యతిరేకంగా నా దగ్గర చాలా ఎవిడెన్స్ ఉంది, నేను వచ్చి కోర్టులో టెస్టిమోనీ కూడా ఇస్తానని చెప్పడం జరిగింది. అతి తొందరలో ఓపెన్ ఏఐ మీద కోర్టులో కొన్ని లా సూట్స్ ఓపెన్ అవ్వబోతున్నాయి. ఈ అబ్బాయి ఎవిడెన్స్ చాలా క్రిటికల్గా ఉండబోతుంది. ఈ సందర్భంగా ఇదే టైంలో ఈ అబ్బాయి చనిపోవటం చాలా అనుమానాలకు దారితీస్తుంది. ఇంత చిన్న వయసులో ఈ అబ్బాయి సూసైడ్ ఎందుకు చేసుకున్నాడు, అంత అవసరం ఎందుకు వచ్చింది? ఈ అబ్బాయి ఓపెన్ ఏఐకి సంబంధించి విజిల్ బ్లో చేశాడనే కదా, అంటే చాలా విషయాలు బహిర్గతం చేశాడనే కదా, అక్కడ పనిచేసి వచ్చి ఈ అబ్బాయి బహిర్గతం చేశాడని చెప్పి ఎవరైనా కక్ష సాధింపు చర్యకి పాల్పడ్డారా అని చెప్పి అనుమానాలు వస్తున్నాయి. ఇవన్నీ చూస్తుంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగాల మీద చాలా ఎథికల్ క్వశ్చన్స్ వస్తున్నాయి అనమాట. రీసెంట్గా ఒక అబ్బాయి, అమెరికాలో 14 years ఓల్డ్ అబ్బాయి ఏఐ చాట్ బాట్తో ఇష్టపడి దాంతో ప్రేమలో పడి సూసైడ్ చేసుకున్నాడు. అంతేకాదు, ఏఐకి సంబంధించి కొన్ని యాప్స్ వచ్చేసాయి అనమాట. అవి మనుషులతో ఎమోషనల్ బాండింగ్ కలిసిపోతున్నాయి అనమాట. దాంతో మనుషులు ఏఐకి అడిక్ట్ అయిపోతున్నారు. దాంతోపాటు యూకేలో లాస్ట్ ఇయర్ బ్లెచ్లే పార్క్ సమ్మిట్ జరిగింది. సేఫ్ యూజ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు సెక్యూర్ యూజ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి. ఆ తర్వాత సియోల్లో కూడా
ఏఐకి సంబంధించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి సమ్మిట్ జరిగింది. కానీ ఏఐ అనేది ముఖ్యంగా ఓపెన్ ఏఐ కానీ, చాట్ జీపీటీ కానీ, జనరేటివ్ ఏఐ కానీ ఇంకా నేసెంట్ స్టేజ్‌లో ఉన్నాయి. దేశాలు కూడా వీటికి సంబంధించి ఎటువంటి రెగ్యులేషన్స్ తీసుకురావాలి, ఎటువంటి రూల్స్ తీసుకురావాలి అనే దాని మీద ఇంకా ఆలోచనలోనే ఉన్నాయి. ఇంకా అది నేసెంట్ స్టేజ్‌లో ఉందన్నమాట. ఈ మధ్య చాలామంది విజిల్ బ్లోయింగ్ అంటే ఎవరైతే ఏదైనా కంపెనీలో అనైతికమైన పనులు జరుగుతున్నాయో, లేదా అక్రమాలు జరుగుతున్నాయో, తప్పులు జరుగుతున్నాయో బయటకొచ్చి చెప్పిన వాళ్ళని విజిల్ బ్లోయర్స్ అంటారనమాట. ఈ మధ్య చాలామందికి విజిల్ బ్లోయర్స్‌కి థ్రెట్ వచ్చేసింది. రీసెంట్‌గా కూడా ఒక కేసు జరిగింది. బోయింగ్ ఎయిర్ క్రాఫ్ట్ సంబంధించి వాళ్ళు సబ్‌స్టాండర్డ్ పార్ట్స్ వాడుతున్నారని చెప్పి ఇద్దరు అబ్బాయిలు బయటకొచ్చి చెప్పారు. వాళ్ళు అనుమానాస్పద రీతిలో చనిపోయి కనిపించడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఈ సుచీర్ బాలాజీ ఈ అబ్బాయి కూడా అసలు అంతర్జాతీయంగా ఏదైనా పెద్ద పెద్ద విషయాలు బయటకొచ్చినప్పుడు, బయట పెట్టినప్పుడు లేదా ఎవరైనా ధైర్యంగా బయటకొచ్చి చెప్పినప్పుడు వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి, వాళ్ళని రక్షించడానికి అంతర్జాతీయంగా చట్టాలు లేవు కదా సరిగ్గా. విజిల్ బ్లోయర్స్‌కి ప్రొటెక్షన్ ఎక్కడుంది ఇంటర్నేషనల్‌గా? మనం చూస్తే భారతదేశంలో విజిల్ బ్లోయర్ ప్రొటెక్షన్ యాక్ట్ ఉంది. అంతర్జాతీయంగా మాత్రం విజిల్ బ్లోయర్స్‌కి రక్షణ లేకుండా పోయింది. ముఖ్యంగా పెద్ద పెద్ద విషయాల్లో ఈ టెక్నాలజీ యుగంలో టెక్నాలజీకి సంబంధించి కంపెనీలు చేసే తప్పుల్లో పెద్ద పెద్ద అంశాల్లో బయటకొచ్చి చెప్పిన వాళ్ళకి థ్రెట్స్ అనేవి చాలా బయలుదేరుతున్నాయి. సరిగ్గా 12 సంవత్సరాల క్రితం ఎడ్వర్డ్ స్నౌడెన్ ఎపిసోడ్ అని ఒకటి జరిగిందనమాట. వికీలీక్స్ ద్వారా ఈయన ఇంతకుముందు అమెరికాలోని టాప్ సీక్రెట్స్, మిలిటరీ సీక్రెట్స్ ఇవన్నీ బయట పెట్టేశాడు. దాంతో అసలు అతనికి భయం వేసేసింది. అతనికి రక్షణ లేకుండా పోయింది. అతను వెళ్ళి ఇప్పుడు రష్యాలో తలదాచుకున్నాడనమాట. ఎవరైతే కొన్ని విషయాలు బయట తీసుకొస్తారో వాళ్ళని విజిల్ బ్లోయర్స్ అంటాం. వీళ్ళకి రక్షణ అనేది అంతర్జాతీయంగా కొంచెం కష్టమే. సుచీర్ బాలాజీ యొక్క ఈ అనుమానాస్పద మరణం చూస్తుంటే ఒక నిజంగా అసాసినేషన్ సీన్ మూవీలో. ఎందుకంటే వాళ్ళ అమ్మ చెప్పిన కథనం ప్రకారం లాస్ట్ అబ్బాయి అపార్ట్మెంట్లో కొన్ని సూచనలు కనిపిస్తాయి. అబ్బాయి స్ట్రగుల్ అయినట్టు, ప్రెషర్‌లో ఉన్నట్టు ఇవన్నీ సూచనలు కనిపించాయి. దీని మీద FBI వాళ్ళు ఇన్వెస్టిగేషన్ జరపాలని వాళ్ళమ్మ గట్టిగా కోరుతోంది. ఇలాన్ మస్క్ లాంటి వాళ్ళు కూడా దీనిపైన అనుమానాలు వ్యక్తం చేస్తున్న ఈ తరుణంలో ఖచ్చితంగా ఇలాంటి చావులు కొంత అనుమానించాల్సిందే. ఇవన్నీ పక్కన పెడితే ప్రపంచంలో పెద్ద తీరాలు, ఘోరాలు జరిగినప్పుడు, తప్పులు జరిగినప్పుడు అతి తక్కువ మంది పెద్ద వ్యవస్థలకు వ్యతిరేకంగా వచ్చి బయట మాట్లాడతారు. వాళ్ళకి ఇంత థ్రెట్ ఉందని కూడా మనకు అర్థమవుతుందనమాట. ఇప్పుడు తేల్చాల్సింది ఏంటంటే సుచీర్ బాలాజీ ఈ అబ్బాయి ఇంత చిన్న వయసులో చనిపోవడానికి నిజంగా ఏంటి ఆ కారణం? ఒకవేళ సూసైడ్ చేసుకున్నా దానికి కారణం ఏంటో తెలియాల్సి ఉంది.